Good afternoon, friends. Welcome to the question paper solving session of AKS IAS. Just recently, TGPSC has conducted Group 3 examination. Now we are going to solve the questions of Telangana history of TGPSC. మొన్నే ఈ వారం రోజుల క్రితం జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో తెలంగాణ హిస్టరీలో వచ్చిన ప్రశ్నల్ని మనం ఈరోజు రిజాల్వ్ చేస్తున్నాం. వీటిలో ఒక ఫస్ట్ జనరల్ అనాలిసిస్. ఇఫ్ యూ సీ ద అనాలిసిస్ ఆఫ్ దిస్ క్వశ్చన్ పేపర్, ఐ రేట్ దిస్ క్వశ్చన్ పేపర్ యాజ్ ఏ మోడరేట్ వన్. టు సమ్ ఎక్స్టెంట్ సమ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ టఫ్. యూ హ్యావ్ టు బీ థరో విత్ ద సబ్జెక్ట్స్ అండ్ సమ్ ఆర్ వెరీ వెరీ what you call rare points where you don't get in general. But what I feel is, on the whole, if you see the total number of questions and the type of questions, I feel this is a moderate one. Moderate to tough, not moderate to easy side. So this is the nature of the question paper. అంటే కష్టం సులభం మధ్యలో ఒక పర్వాలేదు ఉంటుంది, చూసారా? పర్వాలేదు నుంచి కష్టం వైపుకున్న క్వశ్చన్ పేపర్ ఇది. ఎందుకు నేను క్వశ్చన్ పేపర్ పర్వాలేదు నుంచి కష్టం వైపుకు అంటున్నాను అంటే, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ టఫ్గా ఉన్నాయి. అది ఈజీగా మీరు ప్రతిరోజు చదివే ఆన్సర్స్ కాదు. కొన్ని చాలా కొన్ని మీరు చాలా సులభంగా చదివే ఆన్సర్స్ ఉంటాయి, చాలా సులభంగా చదువుకున్న ఆన్సర్స్ ఉంటాయి. Some are most popular questions are simple questions, straight questions like the first one you see. So that is why I am rating this question paper in between. But I feel that the question paper is very, very interesting. At the same time, it tests your preparation. మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారని పరిశీలిస్తుంది ఈ క్వశ్చన్ పేపర్. ఇట్లా ప్రిపేర్ అయింది అంటే ఏమిటి అంటే, పైపైన చదివినారా, పుస్తకాన్ని డీప్గా చదివారా? డీప్గా చదవడం ఎందుకు అడుగుతున్నాను అంటే, ఏదో ఒక పుస్తకం డీప్గా చదవాలి, పైపైన చదివితే కాదు. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇంకొకటి నేను చూసింది, దీంట్లో కనుక్కున్నది ఏమిటి అంటే, వీళ్ళు తెలుగు అకాడమీ స్టాండర్డ్ కాదని మొన్న కోర్టులో టీజీపీఎస్సీ ఏం చెప్పింది, అసలు తెలుగు అకాడమీ మాకు స్టాండర్డ్ కాదు, మేము దాని నుంచి కాదు వికీపీడియా నుంచి కూడా తీసుకుంటామని తెలుగు అకాడమీ పుస్తకాన్ని చిన్నగా చేసి చూసింది. బట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ అండ్ అన్ఫార్చునేట్లీ ఈసారి గ్రూప్ 3 క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ తెలుగు అకాడమీ బుక్లో ఉన్నాయి ఆన్సర్స్. మరి దీన్ని ఏమనాలి? ఇప్పుడు చదవద్దనాలి. వీళ్ళు మిస్లీడింగ్ చేశారు అనేది నా అభిప్రాయం. తెలుగు అకాడమీ మాకు స్టాండర్డ్ కాదని చెప్పడంతో స్టూడెంట్స్ అంతా తెలుగు అకాడమీ బుక్ దూరంగా వెళ్ళిపోతే ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలా తెలుగు అకాడమీలో మనకు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు దీని సమస్య ఎట్లా సాల్వ్ చేయాలి? ఇది గుర్తుపెట్టుకోండి. బికాజ్ నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంది. మీ ప్రిపరేషన్ ఎట్లా ఉందో, తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొని ఎట్లా ప్రిపేర్ అయ్యారో దాన్నే సాలిడ్ ఫౌండేషన్గా పెట్టుకొని ప్రిపరేషన్ ఉండండి. దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. నౌ లెట్స్ స్టార్ట్ ద సాల్వింగ్ ద క్వశ్చన్స్. ఒక్కొక్కటిగా మనం సాల్వ్ చేద్దాం. అంతకంటే ముందు ఒక జనరలైజేషన్ చూద్దాం. ఇప్పుడు ఈరోజు మనం ఈ సెషన్లో సాల్వ్ చేయబోతున్నవి 46 క్వశ్చన్స్. దీస్ 46 ఆర్ ఫ్రమ్ ఏన్షియంట్ తెలంగాణ, medieval తెలంగాణ అండ్ మోడర్న్ తెలంగాణ. అండ్ దీస్ 42 I have isolated from 2 papers. One is the first paper, one is the second paper, which has more history component. Indian history component ఉంది, తెలంగాణ హిస్టరీ కాంపోనెంట్ ఉంది. ఇండియన్ హిస్టరీ కాంపోనెంట్లోంచి లాస్ట్ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ మనము సాల్వ్ చేసాం క్వశ్చన్స్. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ కాంపోనెంట్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ తెలంగాణ హిస్టరీ కాంపోనెంట్లో క్లియర్గా మనకేముంది అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 46. ఈ 46లో ఇఫ్ యూ డివైడ్ పేపర్ 2 1 కలిపి 46 అయితే, పేపర్ 2 1 కలిపి ఏన్షియంట్ తెలంగాణ 9, మీడివల్ తెలంగాణ 16, మోడర్న్ తెలంగాణ 21. ఇప్పుడు పేపర్ 2లో తీసుకుంటే, విచ్ హ్యాస్ మోర్ తెలంగాణ క్వశ్చన్, మోర్ హిస్టరీ కాంపోనెంట్, దాంట్లో 39 క్వశ్చన్స్ వచ్చాయి హిస్టరీవి. ఇది తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కాదు నేను అనడం. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అన్నీ కలిపితే దాదాపు 76 క్వశ్చన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 300. Out of 300 marks, you have 76 plus or 75 plus questions related to history. But here, exceptionally, that is Telangana paper తీసుకుంటే
39 questions in group paper 2, 7 questions in paper 1. This is Telangana content. And if you see the chapter wise also division, ఎన్ని క్వశ్చన్స్ దేంట్లోంచి వచ్చాయి, ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ చూసుకుంటే ఒక్కొక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ 1 question is 2 questions are from Vemulavada Chalukya. I'm not mentioning those dynasties, but if you see Shatavahana 3 questions, Kakatiya 5 questions, Qutub Shahi 6, like that. And modern India lo mostly modern India questions on development or industries or education plus the polity, everything is from modern India. That is the composition. So modern India composition చాలా వచ్చింది. ఈ మోడర్న్ ఇండియా కంపోజిషన్ ఎందుకు వచ్చిందంటే, మోడర్న్ ఇండియా కంపోజిషన్లో ఉన్న ఇదంతా కూడా తెలంగాణ మూమెంట్ కంటే ముందు ప్రికర్సర్ కాబట్టి ఇదంతా మన క్వశ్చన్స్లో కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ దిస్ క్వశ్చన్ పేపర్. 2 papers, that is 1 and 2, total 46 on Telangana history. Now let's start one by one. Here actually this is based on this, the number of questions are there in different ones, and this first question, these are the books and here are the authors. Match the following books with the authors. Katantra Vyakarana, Vyakarana ledhu akkada, Katantra is one, that is Vyakarana. Brihat Katha, Gatha Satasai and Sihrul Lekha. And the authors are Gunadhya, Hala, Nagarjuna and Sharvavarma. And when you match these followings, 2 popular characters are there at one particular period. Sharvavarma is one of the grammarian of Shatavahana period. He wrote Katantra Vyakarana. So Sharvavarma goes with the Katantra Vyakarana. A is Sharvavarma. Next, Brihat Katha is related to Gunadhya. Gunadhya wrote Brihat Katha in Paishachi, the Prakrit form, and unfortunately that got destroyed. He voluntarily destroyed it because he had it's a different story, big story. So Gunadhya's Brihat Katha is the forerunner for Gatha Satasai, written by Hala. Then Sihrul Lekha is related to Nagarjuna. So this is the answer. This is the first question. This is a direct question. If you just remember the names and the authors and books, you can solve it. It's not a big issue. Second thing has some problem. That is why I made question paper. Consider the following statements with regard to Warangal Fort. Warangal కోటకు సంబంధించి కింది ప్రకటనను పరిగణించండి. ఓకే, గణపతి దేవ built rock fort at Warangal. Correct. Rudramadevi built mud fort. కొద్దిసేపు పక్కన పెడదాం. Inside the fort, 4 Hamsa Toranas were constructed with the black basalt. కోట లోపల 4 హంస తోరాలను నలుపు అగ్గిరాయితో నిర్మించారు. బసాల్ట్ స్టోన్స్, రాంగ్. ఇట్ ఈస్ నాట్ బ్లాక్ బసాల్ట్ స్టోన్, శాండ్ స్టోన్తోనే ఉన్నాయి తోరణాలు. లాస్ట్, ఈచ్ తోరణ కంటైన్స్ డబుల్ పిల్లర్స్ అండ్ లయన్ బ్రాకెట్స్. డబుల్ పిల్లర్స్ ఉన్నాయి, లయన్ బ్రాకెట్స్ ఉన్నాయి. సింహ స్కల్ప్చర్లో లయన్స్ ఉంటాయి ఇట్లా సైడ్స్కి. సో బ్రాకెట్స్ అంటున్నాం మనం. ఈ లయన్ బ్రాకెట్స్ అంటే ఇట్లా ఉండి సింహాలు ఉంటాయి ఇట్లా. So it is true. A, D are right. Kani Rudramadevi built mud fort annaru. If you go through the standard book means our Parabrahma Shastri's book on Kakatiyas, దాంట్లో ఇచ్చేది ఏమిటంటే, Ganapati Deva constructed 2 forts. One is this rock fort and immediately this mud fort. So what should be the answer? Mud rock ఈయన కట్టాడు. రుద్రమదేవి built mud fort అంటే గణపతి దేవ did not build rock fort లాగా వస్తుంది. So this is a problem with this question paper. A, B, D మాత్రమే కాంబినేషన్లో కరెక్ట్ ఉంది. A, B, D. ఎందుకు? A is this one. But the question should be, Ganapati Deva built rock fort at Warangal. Each torna contains AD should be there, but there is no AD. AB, CD, ABD, B, this one C is wrong. So A, B, D. This is the problem with this question. It has to be seen what they are trying to say in your key. Let's see. This is one question. Next, Palkurki Somanatha wrote Basava Purana.
Rameshwara Pandita established Golaki Matha. Vishweshwara Shiva was a teacher of Kalamukha sect. Shivadevaya wrote Purushartha Sara. In this is a direct question. You should read, if you read the Kakatiya period, if you read different aspects of this period, Kalamukha, Pashupata, or Golaki Matha, or the village it was given to this man, Rameshwara Pandita by Rudradeva period, and it is not Golaki Matha. So here that is a wrong one. రామేశ్వర పండితునికి ఇచ్చే విలేజ్ వరంగల్ దగ్గరలో ఇస్తున్నాడు. అది గోలకి మఠ స్థాపన అక్కడ జరగలేదు. గోలకి మఠ ప్రస్తావన మనకు మల్కాపురం శాసనంలో ఉంటుంది. దట్ ఈస్ ఈరోజు మాట్లాడుతున్న మందడం లేక మల్కాపురం, దట్ ఈస్ రుద్రమదేవి పీరియడ్ ఇన్స్క్రిప్షన్లో ఉంది. రామేశ్వర పండిత దాంట్లో లేడు. గోలకి మఠ దాంతో అసోసియేట్ లేదు. విశ్వేశ్వర శివ వాజ్ ఆల్సో నాట్ రిలేటెడ్ టు కాలాముఖ. సో దీస్ టూ బసవ పురాణ రిటర్న్ బై పాల్కురికి and Purushartha Dara by Sivadevaya is right. Next, Buddhism. Remember, Buddhism is a regular guest in your question paper. ఒకటి రెండు ప్రశ్నలు బుద్ధిజం మీద రాకుండా ఉండవు. So you should be thorough with Buddhism. The Buddha Padas were the most popular objects of worship. Buddha Pada, బుద్ధుడి యొక్క పాదాలు. In Hinayana phase, or that the best word is Theravada phase. Theravada phase లో బుద్ధ పాదాలు వర్షిప్పింగ్ ఆబ్జెక్ట్స్గా మొదలయ్యాయి. ఇన్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఐకోనోగ్రఫీ ఆర్ రిలీజియన్ ఆల్సో, ద ఫస్ట్ పాదాస్ వర్షిప్డ్ ఆర్ బుద్ధ పాదాస్, దెన్ కమ్స్ విష్ణు పాదాస్, దెన్ శివ పాదాస్. ఇక పాదాల వర్షిప్ అనేది వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ సాయిబాబా కానీ దత్తాత్రేయ కానీ పాదాల వర్షిప్, పాదాలు ఉంటాయి, దానికి మొక్కడం ఉంది. బట్ దిస్ ఆర్కిటెక్చరలీ ఆర్ ఆర్కియాలజికలీ స్పీకింగ్, ద ఫస్ట్ పాదాస్ విచ్ వర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్షిప్ ఆర్ బుద్ధ పాదాస్. ఇప్పటికీ మీరు ఏ సైట్కు వెళ్ళండి, వెదర్ ఇట్ ఈస్ ఫణిగిరి ఆర్ అమరావతి ఆర్ నేలకొండపల్లి, ఎవ్రీవేర్, వేరెవర్ యూ dig, if it is a vihara, even in Mahayana phase also, you see Buddha Padas as the worshipping things. So Buddha Padas were the objects of worship. True. 9 Buddha statues were discovered at Bairagulagutta. Now you should tell me, where is Bairagulagutta? Bairagulagutta is the local name for నేలకొండపల్లి, ద రీజన్ వేర్ వి ఫౌండ్ ద బుద్ధిస్ట్ స్తూప. బౌద్ధ స్తూపం దొరికిన ప్రాంతాన్ని బైరాగులగుట్ట అన్నారు. దాన్ని విరాటరాజు గద్దె అని కూడా అన్నారు. స్తూపాన్ని తవ్వక ముందు ప్రజలు మాట్లాడుకుంటున్న పేరు అది, బైరాగులగుట్ట. హ్యూజ్ స్తూప, మొత్తం మడ్డుతో కట్టేసి ఉంది, మడ్డుతో కంప్లీట్లీ కవర్ అయ్యి ఉంది. సో ఇది గుట్టలాగా ఉంది. ఆ గుట్టలాగా ఉంది, బైరాగులగుట్ట అన్నారు. బైరాగులు ఉండేటోళ్ళేమో. రెండవది విరాటరాజు గద్దె అని కూడా అన్నారు. దే హ్యావ్ లింక్డ్ దిస్ విత్ మహాభారత. మహాభారతంలో విరాటరాజు అనేవాడు మహాభారతంలో కనిపిస్తాడు, వాడి గద్దె అని. విరాటరాజు ఈజ్ బైరాట్, అగైన్ రిలేటెడ్ టు సమ్వేర్ ఇన్ నార్త్ జైపూర్. బట్ స్టిల్ మైథాలజికలీ స్పీకింగ్, విరాటరాజు గద్దె ఈజ్ ద నేమ్ టు ద సేమ్ ప్లేస్ వేర్ దిస్ నేలకొండపల్లి స్తూప వాజ్ ఎక్స్కవేటెడ్. సేమ్ ప్లేస్ ఈజ్ ఆల్సో known as బైరాగులగుట్ట. There we found 9 Buddha statues. Very interestingly, all statues are this size from here, and one bronze statue is there. That is exceptional because this statue of Buddha in bronze is dated back to Vishnukundi period. So this site, Buddhist site, Nelakondapalli, has the layers from Shatavahana to Vishnukundi as Buddhist site. So this is true. Buddha statues discovered from Bairagulagutta. Nelakondapalli Stupa is located in Warangal district. No, that is Khammam. Buddhist Stupa was discovered at Shanigaram. No, Shanigaram is in this bordering Siddipet and Karimnagar. So in Shanigaram lo kuda Stupa undannaru. No Stupa was found at Shanigaram till date. So correct answers are A and B only. Then on the coins of which Shatavahana ruler image of bull associated with Shiva was featured, the answer is Sirisatakarni. Sirisatakarni bull type coin antam numismatics lo. So that is the answer. Need not discuss much, but we found that, see, if you know that answer, it's very clear. Otherwise ఈ శివుడితో సంబంధం ఉందా అని రాసే బదులు వృషభ చిత్రం
అనుకుంటే అయిపోతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ బుల్ టైప్ కాయిన్ అంటాం దాన్ని. దట్ ఈస్ ఇన్ న్యూమిస్మాటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ Mudigonda Chalukyas. Mudigonda Chalukyas ruled over eastern part of Korivisima. Korivisima is present day Khammam and part of that bordering old Warangal, that is Mahbubabad region. Korivisima annam. ఈ కొరివిసీమలో ఉన్న ప్రాంతం ఇంకొక డివిజన్ ఉంది దీంట్లో, నోన్ యాజ్ మంచుకొండనాడు. కొరివిసీమ, మంచుకొండనాడు, దీస్ టూ ప్లేసెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ముదిగొండ చాళుక్యాస్. వీ షుడ్ రిమెంబర్ ఇట్. Korivisima or Manchukondanadu. So this is the question related to these people. Mudigonda Chalukyas ruled over eastern part of Korivisima, right? Eastern part of Korivisima was called as Machilipatnam. Wrong. When these people were ruling here, Machilipatnam was not part of this Mudigonda Chalukya territory. It is limited to this Khammam part of Telangana. They did not rule up to that part. They have extended into Krishna part, but not up to Machilipatnam, and that is not Korivisima, is Machilipatnam. Ranamarda was the founder of Mudigonda Chalukyas. Ranamarda was founder of Mudigonda Chalukyas. Fine. Kusumayudha, son of Ranamarda, was a contemporary of Ammaraja of Eastern Chalukyan family. In this, two are correct. That is Mudigonda Chalukyas, Korivisima, and Ranamarda, founder of Mudigonda Chalukyas. And this Kusumayudha and Ammaraja one had at least 100 years of gap. Remember this. So this answer is A and C. This Ranamarda, Mudigonda Chalukya. In some parts you see Kokkiraju also as one of the contemporary. Kokkiraju, Ranamarda, both brothers, or this is the same period. So Ranamarda can be taken as real founder. Next is Rechirla Rudra was the first Velama ruler to have received the title of Nayaka and Nayankara rights. Prasaditya played a key role in suppressing the enemies of Prataparudra too, for which he obtained the title of Kakatirajya Sthapanacharya. This is related to Kakatiya, and this speaks about the system which we call as Nayankara system. If we analyze, Nayankara system was started during Rudramadevi period, extended or much more strengthened during Prataparudra II. So basically, when we talk about Rechirla Rudra was the contemporary of Ganapati Deva, and at this point of time this Nayaka system was not there. And second part is Nayankara rights, so you have done. Then even first Velama ruler, you can't simply say that Velama ruler in that period, because Rechirla Rudra period is a very interesting period where Velama and Reddis are not completely divided. ఈ రేచర్ల రెడ్ల పిల్లలు వెలమలు అయ్యారు. రేచర్ల రెడ్లు అండ్ వెలమలు, when this branch is bifurcating from రేచర్ల రెడ్లు, that velama is coming. So statement లో కూడా కొంచెం twist ఉంది, but this statement is Nayankara rights is not related to Rechirla Rudra. That is from next phase. Then Prasaditya played an important role during the coronation of Rudramadevi. Rudramadevi was opposed by close cousins or cousins, those who were opposing Rudrama being the next ruler. So at that point of time, some people supported Rudrama, and support చేసిన వాళ్ళలో ప్రసాదిత్య ఉన్నాడు. ఈయన ప్రతాపరుద్ర 2 అప్పుడు సప్రెస్ చేయలేదు, రుద్రమదేవి అప్పుడు సప్రెస్ చేశాడు. సో నైదర్ ఏ నార్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విక్రమార్జున విజయం పంపా రోట్ ఇన్ విచ్ లాంగ్వేజ్? తెలుగు, మరాఠీ, కన్నడ, సంస్కృత్. One simple logic, if we start with, we never come across Pampa as the Telugu writer. If Telugu writer ga ganaka Pampa ainte, Adi Kavi Pampa అయిపోయేవాడు తెలుగులో. నన్నయ్యకు పంపకు ఒక 200 ఏళ్ళు 200 ఏళ్ళ చిల్లర తేడా ఉండేది. ఆది కవి నన్నయ్య అని అంటున్నారు. అంతకంటే ముందు పంప కన్నడలో రాస్తున్నాడు. హీఈస్ కన్నడ ఆదికవి. పంప వాజ్ ద ఫస్ట్ కన్నడ పోయిట్. కన్నడ ఆదికవి ఇస్ పంప అని చదువుతున్నాం కాబట్టి
ఈయన రాస్తుంతా కన్నడలోనే. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీస్ కన్నడ రైటర్స్ ఆర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ వేములవాడ చాళుక్యాస్. అంటే మనకి ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేములవాడలో ఉన్న వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో ఉన్నవాడు కన్నడ కవి పంప కానీ పొన్న కానీ రన్న కానీ చాలా స్పష్టంగా కాంటెంపరీ కింగ్డమ్స్లో ఉన్నారు. ఒకతను వెంగి చాళుక్యుల్లో ఉన్నాడు, ఒక ఆయన వేములవాడ చాళుక్యుల్లో ఉన్నాడు. సో వాట్ డూ యూ అండర్స్టాండ్? ఒక ఆయన కళ్యాణ చాళుక్యన్ పీరియడ్కి వచ్చేస్తాడు. సో వాట్ డూ అండర్స్టాండ్ విత్ దిస్? దిస్ ఇస్ పంప వాజ్ ద రైటర్ ఆఫ్ కన్నడ అండ్ హీ హాజ్ రిటన్ విక్రమార్జున విజయం ఇన్ కన్నడ, నాట్ తెలుగు, నాట్ మరాఠీ, నాట్ సంస్కృత్. దిస్ ఇస్ ద ఆన్సర్. This is again Qutub Shahi. It is said that a Tazia was originally set up at the place where Charminar now stands. Actually, this is a tough question. It is said that annaru. Said that అనగానే ఇక ఎవరు రాసిండ్రు అనేది నాకు సోర్స్ కష్టం. ఈ క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తున్నది పరిపూర్ణంగా అని అనుకోకండి, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ డౌట్. ఇఫ్ సమ్మన్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ సెడ్ దట్, సమ్ రైటర్ మైట్ హ్యావ్ రిటన్ దట్ తాజియా అంటే ఈ మొహర్రం వాటుకుండే తాజియా వాజ్ ఒరిజినల్లీ సెటప్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ చార్మినార్. చార్మినార్ ఉన్న దగ్గర తాజియాలు ఉండేవి అన్నారు. నాకు తెలిసి అక్కడ లేదు. సో ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ కరెక్ట్ వన్. బట్ ఇఫ్ సమ్మన్ సేస్ ఇట్ ఈస్ సెడ్ దట్ అంటే చూద్దాం. ఆర్కిటెక్ట్స్ ఆఫ్ చార్మినార్ ఫాలోడ్ ద లేఅవుట్ ఆఫ్ ద ఓల్డ్ గ్రీక్ టౌన్స్ అండ్ మిలిటరీ క్యాంప్స్ ఆఫ్ రోమన్స్ ఆల్సో. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆర్కిటెక్ట్స్ ఆఫ్ చార్మినార్ ఆర్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ హైదరాబాద్ హ్యావ్ ఫాలోడ్ ద pattern of Persia. Especially this Hyderabad city was built in the pattern of Isfahan. Isfahan is a city in Iran. So Isfahan to చూడాలి కానీ ఇక్కడ గ్రీక్ టౌన్స్ మిలిటరీ క్యాంప్స్ ఆఫ్ రోమన్స్ తో జరగనే లేదు. సో దిస్ ఇస్ రాంగ్ అండ్ నైదర్ ఏ నార్ బి ఇస్ ద ఆన్సర్ ఫర్ మీ. బట్ స్టిల్ లెట్స్ చెక్ విత్ దిస్ వన్ when they give the key. Again, identify the wrong pair. Identify the wrong pair. Here I need not discuss also. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మనం అనాలిసిస్ చేసే అవసరం లేదు. ఈ లైబ్రరీల పేర్లు, ఆ పేర్లు ఊళ్ళు ఏ ఊళ్ళలో ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. దీంట్లో రాంగ్ పేర్ ఈస్ ఆంధ్ర సరస్వతి లైబ్రరీ. ఆంధ్ర సరస్వతి లైబ్రరీ మెదక్ కాదు, మిగతా అంతా కరెక్ట్ ఆన్సర్స్. Consider the following statements regarding to Ramji Gond. In the mid-18th century, Gond tribals led by Ramji Gond revolted against British in Asifabad area. He made Nirmal as the capital and ruled independently. ఆయన రామ్జీ గోండ్ నాయకత్వంలో గోండ్ తెగవారు ఆసిఫాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. He made Nirmal as the capital and ruled it independently. నిర్మల్ను రాజధానిగా చేసి స్వతంత్రంగా పాలించాడు. తర్వాత రామ్జీ గోండ్తో సహా 1000 మంది గోండ్లను నిర్మల్ దగ్గర ఉరి తీసిన 1000 మరుల ఉండిగా పిలుస్తారు. రామ్జీ గోండ్ స్మారకం నిర్మల్ కోటలో ఉంది. డి ఈజ్ కరెక్ట్, సి ఈజ్ కరెక్ట్. అండ్ 18th సెంచరీ అర్ధభాగంలో, 18th సెంచరీ అర్ధభాగంలో అంటే ఏంటి? 1750s. What is the exact year of Ramji Gond's revolt? That is 1860. And some contradiction is there. Someone said it is part of 1857. ఎంత చేసినా 1857 to 1860 అయితే 19th సెంచరీ మిడిల్ కావాలి, 19వ శతాబ్దం అర్ధభాగంలో కావాలి, కానీ 18వ శతాబ్దం అర్ధభాగంలో కాదు. 18వ శతాబ్దం అర్ధభాగం అంటే ఇట్ ఈస్ 1750s. 1750sలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎక్కడ చేస్తున్నారు? 1750s British did not enter into Asifabad. British still in the process of consolidating its power in Deccan or South. ఇంకా ఆ మూడు, ఈ 1750 అంటే ఇది సెకండ్ వార్, ఆంగ్లో కర్ణాటక వార్స్ నడుస్తున్నది 1750sలో. ఇంకా
సెకండ్ నిజాం రాలేదు, అప్పుడే ఇది జరగడం తప్పు. సో 1815 అర్ధభాగంలో కాదు జరిగింది, ఇది 1950s అయితే, 19th సెంచరీ సెకండ్ హాఫ్ అయితే. ఇక్కడ చూడండి, మిడ్ 18th సెంచరీ, మిడ్ 19th సెంచరీ is correct, but mid 18th century is wrong. So here if we take నిర్మల్ను రాజధాని చేసి స్వతంత్రంగా పాలించాడు అనేది కూడా తప్పు. కానీ అన్ఫార్చునేట్లీ సి అండ్ డి లేనే లేదు ఎక్కడ. నిర్మల్ను రాజధానిగా చేసి స్వతంత్రంగా పాలించుండు అనే దానికి ఆధారాలు నాకు తెలిసి లేవు, నేను చదివిన దాంట్లో లేదు, మరి ఏ సోర్స్ తీసుకున్నారో తెలీదు. నిర్మల్ను స్వతంత్రంగా పాలించేంత టైము జరిగిందా అనేది మనం చూడాలి, ఇది ఒక తిరుగుబాటు అయింది. సో ఐ ఫీల్ దట్ సి అండ్ డి షుడ్ బి రైట్ 100%. దేర్ ఈస్ ఏ అనేది తప్పు, కానీ ఇక్కడ మనకున్నది ఏంటి? పోనీ ఒకసేపు ఈ 19th సెంచరీది వాళ్ళు కరెక్ట్ తీసుకున్నారు అనుకుందాం, ఇట్ షుడ్ బి ఏసి అండ్ డి, అండ్ దెర్ ఈస్ నో ఏసి అండ్ డి. ఓ ఏసి అండ్ డి అని ఇది తీసుకున్నారా? ఏసి అండ్ డి, బట్ దిస్ ఈస్ రాంగ్. ఇఫ్ దే సే దట్ 18th సెంచరీ, మిడ్ 18th సెంచరీ, 18th సెంచరీ అర్ధభాగంలో అంటే 1750s అవుతుంది హిస్టారికల్లీ, ఆర్ దే హ్యావ్ రిటర్న్ రాంగ్లీ, ఆర్ క్వశ్చన్లో డౌట్ ఉంది. దిస్ ఈస్ వన్ క్వశ్చన్ విచ్ వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్ ఫర్ ద కీ అండ్ లెట్స్ సీ. Straight question. Which religious sect did the Golconda rulers followed? It is Shia. Very clear. Shia is the sect. That is why Muharram is observed. Shiites కాబట్టి మనకు హైదరాబాద్లో మొహర్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. So this is a clear one. Badshahi Ashur Khana, constructed by the rulers itself. Ashur Khanas are the places associated with Muharram. So this is the one. Next, who among the following was considered the first Urdu poetess of India during Asaf Zahi's time? Anjum Rehbar, Bilqis Zafirul Hasan, Wazida Tabassum, Mahalka Bai Chanda. Among these four, the three are modern women poets. Modern poets. They are very, very contemporary. Modern means of 100 ఏళ్ళ లోపలి వాళ్ళు వీళ్ళంతా. కానీ Mahalka Bai Chanda was the Urdu poet who was here in Hyderabad during the Asaf Zahi rule, and she was from a Tawaifs and a dancer, courtesan family. She was a courtesan, a dancer, a writer, a poet, and a fighter. She was a fighter. She took part in the battles. Chala mandiki teliyadu. She took part in the battles. That is Mahalka Bai Chanda. So remember this question. Mahalka Bai Chanda, Urdu poet. ఆమె మెమోరియల్, ఆమె ఇల్లు మౌరాలేలో ఉంది ఆ గుట్ట కింద. అది ఇప్పటికీ కన్సర్వ్ చేసి పెట్టింది. ఆమె తల్లిది, ఆమెది సమాధి ఉంది, మహల్కా బాయ్ చందా సమాధి. ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ ఆమె డొనేట్ చేసింది అంటారు. పిచ్చేవాళ్ళు కాకపోతే ఆమె డొనేట్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ కట్టేటప్పటికి ఆమె బతికి లేదు. ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ ఆమె ఎస్టేట్లో పార్ట్. హర్ ఎస్టేట్ వాజ్ దేర్, హర్ ఎస్టేట్ కంటిన్యూడ్, and land from her estate was taken away and given to, and she did not leave to donate the land to Usmania University in 1917. and generally ఎవరో ఒకరు చెప్పేసిండ్రు మహల్కా బాయ్ చందా డొనేట్ చేసింది ల్యాండ్ ఉస్మానియా యూనివర్సిటీకి. అంటే మహల్కా బాయ్ చందా బతికింది ఎప్పుడు, చనిపోయింది ఎప్పుడు, ఎన్నేళ్ళు బతికిండి అలా ఉస్మానియా యూనివర్సిటీకి ల్యాండ్ డొనేట్ చేయాలంటే? కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ప్రజెంట్ డే ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద మహల్కా బాయ్ చందాస్ ఎస్టేట్. దట్స్ ఇట్, అంతవరకు ఉండాలి. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ పోయిట్స్ ఆఫ్ ద కుతుబ్ షాహీ పీరియడ్ ఇన్ క్రానాలజికల్ ఆర్డర్. ఈ క్రానాలజికల్ ఆర్డర్లో అంటే ఎవడు ముందు వచ్చారు, ఎవరు తర్వాత వచ్చారో ఆర్డర్లో ఫిక్స్ చేయండి. క్షేత్రయ్య, సారంగు తమయ్య, కంచర్ల గోపన్న, పొన్నగంటి తెలగనార్య. అండ్ హియర్ ద ఆర్డర్ ఈస్ పొన్నగంటి తెలగనార్య ఈజ్ ద ఫస్ట్ వన్, దెన్ కమ్స్ సారంగు తమ్మయ్య అండ్ క్షేత్రయ్య అండ్ కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న అంటే రామదాసు, క్షేత్రయ్య అబ్దుల్లా కుతుబ్ షా అతను, ఒకతను ఇబ్రాహీం, ఒక ఆయన మహమ్మద్. సో టేక్ ఆల్ ద పీపుల్ హూ వర్ ఇన్ ద కోర్ట్స్ ఆర్ హూ వర్ లివింగ్ ఇన్ దిస్ పీరియడ్. అబుల్ హసన్ తానిషా పీరియడ్లో కంచర్ల గోపాల్ ఉన్నాడు, లాస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి. సి ఇస్ ద లాస్ట్ ఆన్సర్. ఈ రెండిట్లో సి ఉంది. తర్వాత కంచర్ల గోపాల కొంచెం పైన మీకు క్షేత్రయ్య వస్తున్నాడు. క్షేత్రయ్య అంటే అబ్దుల్లా కుతుబ్ షా పీరియడ్, వీళ్ళిద్దరు ఇంకా ముందు వాళ్ళు. క్షేత్రయ్య వాజ్ లివింగ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అబ్దుల్లా కుతుబ్ షా. క్షేత్రయ్య ఈయన కోర్టుకు వచ్చాడు, విజయనగర కోర్టుకు పోయాడు, ఇంకా తంజావూరు నాయకుల కోర్టుకు పోయాడు. సో క్షేత్రయ్య ఈజ్ జస్ట్ బిఫోర్ క్షేత్రయ్య.
మీరు ఇట్లా చూసుకున్నా మీకు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా సి లాస్ట్ అయినప్పుడు సికి ముందు ఏ రావాలి. క్షేత్రయ్య వస్తున్నాడు, దెన్ కమ్స్ సారంగు తమ్మయ్య, దెన్ పొన్నగంటి తెలంగాణ. సారంగు తమ్మయ్య వాజ్ ద అఫీషియల్ ఇన్ ద కోర్ట్, కుతుబ్ షాహీ కోర్ట్. సారంగు తమ్మయ్య. నెక్స్ట్, దిస్ ఇస్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లెందల సరస్వతీదేవి, సోమరాజు ఇందిరాదేవి, పాకాల యశోదారెడ్డి. ఇక్కడ వీళ్ళ రచనలు ఉన్నాయి. రచనల్లో స్పష్టంగా మనకు వేరే వేరే కనిపిస్తున్నది. వీటిలో ఆన్సర్ వచ్చేసి ఎల్లాప్రగడ సీతాకుమారి, ఏ ఈజ్ 3, దట్ ఈస్ ఉజ్వల నారి. ఇల్లెందల సరస్వతీదేవి, బి ఈజ్ 4, జాతిరత్నాలు. సోమరాజు ఇందిరాదేవి, శకుంతల. పాకాల యశోదారెడ్డి, అమరజీవులు. దిస్ ఇస్ ద మ్యాచ్. ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ కాబట్టి అనాలిసిస్కి ఎక్కువ పోవట్లేదు. తర్వాత జిల్లాబందీ సిస్టమ్ మీద కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ అండ్ డి. దట్ ఈస్ సాలార్జంగ్ ఇంట్రొడ్యూస్ జిల్లాబందీ సిస్టమ్. తర్వాత దీని కింద తాలూక్దార్ ఆర్ కలెక్టర్ వాజ్ ద హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఈ రెండు కరెక్ట్. మహబూబ్ నగర్ వాజ్ నాట్ ద లార్జెస్ట్. ఐ ఫీల్ దట్ నిజామాబాద్ వాజ్ ద లార్జెస్ట్, నాట్ మహబూబ్ నగర్. సో ఇదొకటి కాదు. తర్వాత 15 కాదు 17 డిస్ట్రిక్ట్స్ అయినాయి. 14 నుంచి 17 అయ్యాయి. 14 వచ్చి తర్వాత 17. సో ద మెయిన్ థింగ్ ఈస్ ఏ అండ్ డి. ఓకే, తాలూక్దార్ ఆర్ కలెక్టర్ ఇస్ 100% ట్రూ. సో సి చూడండి, ఈ డి ఉన్నది 100% ఉన్న ఆన్సర్స్ చూసుకోండి. ఈ రెండు ఉన్నాయి, ఇది లేదు. కలెక్టర్ను తాలూక్దార్ అన్నారు. అది. దెన్ అగైన్ అనదర్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, అంటే మీరు ఫ్యాక్చువల్గా చదువుకుంటే వచ్చేసేది. దిస్ ఈస్, బట్ హియర్ దే ఆర్ ఆస్కింగ్ సీక్వెన్స్. ఇది టఫ్ క్వశ్చన్. ఎందుకు? ఈ పేర్లు రావడమే కాదు, మీకు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది కూడా తెలవాలి. అట్లీస్ట్ ఎంత లేటెస్ట్ ఎంత ఓల్డ్ తెలవాలి. ఆంధ్ర సోదరి సమాజం నడింపల్లి సుందరమ్మ, భారత మహిళా సమాజం సీతాబాయి, ఫస్ట్ ఆంధ్ర మహిళా సభ జోగిపేటలో నిర్వహించారు, ఆంధ్ర యువతీ మండలి హైదరాబాద్లో ప్రారంభించారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బిఏసిడి. ఫస్ట్ వన్ ఈస్ భారత మహిళా సమాజం సీతాబాయి, ఏ ఆంధ్ర సోదరి సమాజం సెకండ్. దెన్ థర్డ్ వన్ ఈస్ ఆంధ్ర మహిళా సభ. ఫస్ట్ ఆంధ్ర మహిళా సభ జోగిపేట, ఫస్ట్ ఆంధ్ర మహిళా సభ, ఫస్ట్ ఆంధ్ర మహాసభ, రెండు కూడా జోగిపేటలో. ఆంధ్ర మహాసభలు జరుగుతున్నప్పుడే ఆంధ్ర మహిళా సభలు జరిగాయి ప్యారలల్గా. సో దిస్ ఈస్ ద వన్. లాస్ట్ వన్ ఈస్ ఆంధ్ర యువతి మండలి. ఇది సీక్వెన్స్. దెన్ 25 is సురవరం ప్రతాపరెడ్డి, విజ్ఞాన సర్వస్వం కాదు, విజ్ఞాన చంద్రికా పరిషత్, విజ్ఞాన వర్ధిని. ఐ థింక్ ఇట్స్ విజ్ఞాన వర్ధిని పరిషత్. ఒకసారి చెక్ చేద్దాం మనం తర్వాత. నేను తీసిన కానీ ఇది సంవేర్ ఐ మిస్డ్. నెక్స్ట్, ఉప్పర్పల్లి ఇన్స్క్రిప్షన్ రెఫర్స్ టు ద వర్షిప్ ఆఫ్ ఏరువాక బిలాంగ్స్ టు ద రీన్ ఆఫ్ విచ్ కాకతీయన్ రూలర్. ఏ కాకతీయ రూలర్ కాలంలో ఈ ఉప్పర్పల్లి ఇన్స్క్రిప్షన్ ఏరువాక గురించి మాట్లాడుతుంది. ఏరువాక ఈజ్ ద అగ్రేరియన్ ఫెస్టివల్. ఏరువాక గొబ్బిలి అని చెప్పి ఏరువాక గొబ్బిలి అని చెప్పే పదం ఆ ఉప్పర్పల్లి ఇన్స్క్రిప్షన్లో మనకు కనిపిస్తుంది. ఇది ఏరువాక గురించి రాస్తూ, ఇది ఎక్కడ బుక్లో ఉంది అంటే మీకు తెలుగు అకాడమీలో ఉందో లేదు తెలియదు, కానీ డెఫినెట్లీ దిస్ ఇస్ ఇన్ పరబ్రహ్మ శాస్త్రి గారి కాకతీయులు పుస్తకంలో ఆర్ కాకతీయాస్ పుస్తకంలో మాత్రం దీని మెన్షన్ స్పష్టంగా ఉంది. ఏరువాక గొబ్బిలి అనే పదంతో పాటు ఈ ఉప్పరపల్లిని గణపతి దేవుడితో పాటు అసోసియేట్ అయింద ఇన్స్క్రిప్షన్. ఇది గణపతి దేవా ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ విచ్, ఇది కూడా కాదు, ఇది తెలంగాణ ఫార్మేషన్. ఇది తీసుకోండి. తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేసిన ఫస్ట్ పార్టీ స్వతంత్ర పార్టీ, అదొక ఆన్సర్. ఇది తెలంగాణ ఫార్మేషన్ పేపర్లోది స్టిల్. దెన్ కమ్స్
Which ruler of Vemulavada Chalukyas was mentioned as having conquered the impregnable Chitrakuta fort and won appreciation of Danti Durga? గుర్తుపెట్టుకోండి, దంతి దుర్గా అన్నాము అంటే he is the first ruler of Rashtrakuta, and the contemporary of Danti Durga should be the early rulers of Vemulavada Chalukyas, because as the Danti Durga or Rashtrakuta started their rule, రాష్ట్రకూటులు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, ఏ ఇయర్లో అధికారంలోకి వచ్చారు? చాలా పుస్తకాల్లో బిఎన్ శాస్త్రి గారు ఫాలో అయినట్టు 750లో రాసేస్తుంటారు. 753 కరెక్ట్గా మాట్లాడుకోవాలి. 753 we can say Rashtrakutas came to power, and along with Rashtrakutas their followers came, and Vinayaditya Yuddhamalla was a contemporary of Danti Durga. He was working along with him, and he fought battles for him, and that is why Vinayaditya Yuddhamalla conquered impregnable Chitrakuta fort and won the appreciation of Danti Durga. Danti Durguni మెప్పు పొందింది వినయాదిత్య యుద్ధమల్లుడు. ఫస్ట్ ఫేజ్, ఫస్ట్ ఎర్లీ రూలర్స్లో వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 28. This is, who among the following built the Ujjain Mahakali temple in Secunderabad? ఉజ్జయిన్ మహాకాళి టెంపుల్ ఎవరు కట్టారు? సురిటి అప్పయ్య. గుర్తుపెట్టుకోవాలి ఇది పేరు. సురిటి అప్పయ్య ఏ సోల్జర్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ అనుకుంటాను. ఆయన వేరే చోట ఉజ్జయినిలో చూశాడు, తర్వాత ఎక్కడ చూశాడు. ఈయనే ఉజ్జయిన్ నుంచి ఓ చెక్క బొమ్మ తీసుకొచ్చాడు. మొదలు ఫస్ట్ స్టార్ట్ చేసింది సురిటి అప్పయ్య. దాని తర్వాత క్రమంగా అది పెరుగుతూ ఇంత పెద్ద ఉజ్జయిని మహాకాళి టెంపుల్గా అయింది. సో ఫౌండర్ ఇస్ సురిటి అప్పయ్య. Question 31. Next, Vishnukundi. This question is on Vishnukundi. Vishnukundi family deity is Sri Parvata Swami. 100% correct. Kalamuka center flourished in Chinnamaruru. Kadu. Pedamaruru and Chinnamaruru associated with prehistory or megalithic history. Neolithic gundi, early historic kuda unnai kani ఈ కాలాముఖ సెట్ చిన్నమారూరుతో ఏ సంబంధం లేదు. చిన్నమారూరు, పెద్దమారూరు both are in erstwhile Mahbub Nagar district. Might be now it is Nagar Karnool or Vanparthi, we don't know. I don't know at least. Kani Chinnamaruru is not Kalamukha center. Sri Parvata Swami of Vishnukundi is true. Sri Parvata Swami వాళ్ళ కులదైవం అనేది కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ ఏ ఓన్లీ. హూ ఈజ్ శ్రీ పర్వత స్వామి అనే దాని మీద చర్చ ఉంది మళ్ళీ. శ్రీ పర్వత స్వామి అంటే శ్రీ పర్వత ఈజ్ శ్రీశైలం, శ్రీశైలం మల్లన్న, లేకపోతే శ్రీ పర్వత స్వామి ఈజ్ బుద్ధ? దిస్ ఈస్ ఎన్ ఇంట్రెస్టింగ్ డిబేట్, స్టిల్ అన్రిజాల్వ్డ్. శ్రీ పర్వత స్వామి అనగానే శ్రీశైలం అని వస్తుంది. శ్రీ పర్వతం, పర్వతం ఈ శైలం. కానీ వీ డోంట్ ఫైండ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పీరియడ్. విష్ణుకుండి పీరియడ్లో శ్రీశైలం గురించిన రెఫరెన్సులు పెద్దగా లేవు, మనకు పెద్దగా లేవు అంటున్నాం. కాబట్టి ఈ శ్రీశైలము శ్రీ పర్వత అని అంటే మళ్ళీ శ్రీ పర్వత ఈజ్ నథింగ్ బట్ బిఫోర్ విష్ణుకుండి ఇక్ష్వాకుస్ కాల్డ్ దెమ్ యాజ్ శ్రీ పర్వతాస్, ఇక్ష్వాకుస్ ఆఫ్ శ్రీ పర్వత. ఇక్ష్వాకుస్ ఆఫ్ శ్రీ పర్వత అంటే ఏంటి? ఈ నాగార్జునకొండ ప్రాంతం అంతా శ్రీ పర్వత ఈ రీజన్. దెన్ శ్రీ పర్వత స్వామి షుడ్ బి ఆర్ కుడ్ బి బుద్ధ, వీ డోంట్ నో, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ డిబేట్ ఇన్ హిస్టరీ. నెక్స్ట్, తవాయిఫ్స్ ఫర్ ఉమెన్. దిస్ ఆల్సో ఐ హ్యావ్ ఎ బిగ్ డౌట్, బట్ స్టిల్ తవాయిఫ్స్ ఫర్ ఉమెన్ హూ ఎంటర్టైన్ ద రిచ్ మెన్ విత్ మ్యూజిక్ అండ్ డాన్స్. ఇట్స్ ట్రూ. తవాయిఫ్ అనగానే అదే ఉంది, డ్యాన్స్ చేస్తూ రాజుల్ని తర్వాత ధనికుల్ని డ్యాన్స్ చేసేవాళ్ళంతా తవాయిఫ్స్. వీళ్ళేంటి తవాయిఫ్స్ అంటే మీకు ఏమంటారు? దేవదాసులు కాదు. తవాయిఫ్స్ అంటే డాన్సర్స్. మామూలుగా భోగమోళ్ళు అని మనం అంటున్నాం. భోగమోళ్ళు అనే పదం ఒకటి తెలుగులో ఉంది. వాళ్ళను భోగమోళ్ళు ఈక్వలెంట్ టు తవాయిఫ్స్. వీళ్ళ వృత్తి డ్యాన్స్ చేయడం, వీళ్ళ వృత్తి డ్యాన్స్ చేసి అలరించడం. ఇక వృత్తితో పాటు ఏమైపోయింది, బేసిక్గా దేవదాసి సిస్టమ్, తవాయిఫ్ సిస్టమ్ ఇవంతా కూడా కలిస్తే ఆటోమేటిక్గా మళ్ళీ చివరికి అది ఇట్ ఈస్ బాయిలింగ్ డౌన్ టు వేశ్యలు. అది సమస్య. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. దెన్ హైదరాబాద్ మ్యాచ్ ద ఫాలోయింగ్. హైదరాబాద్ మెడికల్ స్కూల్,
సారీ, ఈ క్వశ్చన్లో ఈ ఫస్ట్ది కరెక్ట్, కానీ సెకండ్ది మాత్రం తప్పు. ఆసఫ్జా ఇస్ బిల్డ్ దఫ్తరే నిషాన్ కాంచన్ కచేరి. దఫ్తరే నిషాన్ అనే పదం నాకు డౌట్, నిషాన్ బదులు వేరే ఉండాలి అనేది. బట్ స్టిల్ మై ఆన్సర్ ఐ కన్సిడర్. లెట్స్ సీ ద కీ. నేను తప్పై కావచ్చు, కానీ ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ద ఫస్ట్ వన్ ఈస్ ట్రూ. తవాయిఫ్ ఇస్ ట్రూ. దఫ్తరే నిషాన్ కాకూడదు, దఫ్తరే నిషాన్ బదులు వేరే పదం ఉంది నేను చదివింది, అది మీకు వీళ్ళ గురించి ఉంటుంది, వీళ్ళ వెల్ఫేర్ గురించి ఉంటుంది. దఫ్తరే నిషాన్ కాకపోవచ్చు అనేది. దిస్ ఈస్ నాట్ ఫర్ విట్నెసింగ్ డాన్సెస్ ఆఫ్ తవాయిఫ్. దట్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్ ఆన్సర్, బట్ ఐ స్టిల్ గో విత్ వన్. ఇక్కడ రాసాను చూడండి, దఫ్తర్ ఏ అరబ్ నిషాత్, నాట్ నిషాన్. This I tried to get the answer correct one. Daftar ఏ అరబ్ నిషాత్. నిషాత్ ఓకే, బట్ నాట్ నిషాన్. నిషాన్ అనగానే ఏమైతే ఇన్సిగ్ని అవుతుంది, నిషాన్ అనగానే అధికార చిహ్నం అవుతుంది. దఫ్తరే నిషాత్ అంటే కెన్ బి ఆర్ కుడ్ బి ద వన్ ఫర్ విట్నెసింగ్. దఫ్తరే నిషాత్ ఫర్ తవాయిఫ్స్, బట్ నాట్ నిషాన్. నిషాత్కి నిషాన్కి డిఫరెన్స్ ఉంది, చూడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దిస్ ఇస్ అగైన్ ఇయర్స్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ రెండు చూడండి, ఫస్ట్ హైదరాబాద్ క్లోరోఫార్మ్ కమిషన్, సెకండ్ హైదరాబాద్ క్లోరోఫార్మ్ కమిషన్ కాన్సిక్వెంట్గా అయింది 88, 89, 4, 2. ఫస్ట్ వచ్చి 4, నెక్స్ట్ 2 రావాలి ఆన్సర్లో. 4. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. A3 1846, హైదరాబాద్ మెడికల్ స్కూల్ ఈజ్ A46. B is 4, Hyderabad Chloroform Commission 4, 1883. Nizami Observatory C1 1908 and D2. Nizami Observatory, where is Nizami Observatory? Nizami Observatory was established in Hyderabad itself. Today in Begumpet you have CES compound, CES Center for Economic and Social Sciences. In CES compound you have the Nizami Observatory. First observatory started by Nizam itself, 1908. But very, very unfortunately, that's not neglected and we don't have. But it is definitely a place to be preserved, conserved. దాన్ని చూపించాల్సి ఉంది మన ఆస్ట్రానమీకి సంబంధించి. అది మన దెన్ లాటర్ ఇట్ వాస్ షిఫ్టెడ్ టు దట్ ద ఉస్మాన్ యూనివర్సిటీ డెవలప్డ్ అన్ అబ్జర్వేటరీ ఇన్ జాపాల్ రంగపూర్, అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఫస్ట్ అబ్జర్వేటరీ, నిజామీ అబ్జర్వేటరీ ఇస్ ద ఫస్ట్ అబ్జర్వేటరీ ఆఫ్ హైదరాబాద్, 1908. సో దిస్ ఇస్ ద ఆన్సర్, A3 బిఫోర్. ఇది. Then again, this is chronological order. See, interesting questions ఏంటంటే, they are giving you questions based on chronology. Chronology ఎట్లా అంటే, ఎవడి పీరియడ్లో కట్టాడు గుర్తుంటే chronology వస్తుంది, ఇయర్స్ అవసరం లేదు అక్కడ. Here you have ఉస్మాన్ సాగర్ ట్యాంక్, మీరాలం ట్యాంక్, డిండి ప్రాజెక్ట్, వైరా ప్రాజెక్ట్. సో మీరాలం ట్యాంక్ is going back to 1800s. మీర్ ఆలం ట్యాంక్, మీర్ ఆలం వాజ్ ద, మీరు సింపుల్ లాజిక్ చూడండి, వైరా, డిండి, ఉస్మాన్ సాగర్ ఇవన్నీ కూడా తర్వాత. ఉస్మాన్ అలీ ఖాన్, ఉస్మాన్ సాగర్, వైరా, డిండి లాటర్ పీరియడ్. మీరాలం వాజ్ ద ఫస్ట్ వన్. యాక్చువల్లీ మీరాలం వాజ్ ద అంకుల్ ఆఫ్ సాలార్ జంగ్. సో సాలార్ జంగ్ మీరాలం కంటే ముందు, మీరాలం సాలార్ జంగ్ కంటే ముందు వాడంటే హీస్ గోయింగ్ బ్యాక్ టు 1810s, వీడు 1850s. సో దిస్ సాలార్ జంగ్ అంకుల్ మీరాలం ట్యాంక్ ఇస్ ద ఫస్ట్ వన్, B. దెన్ కమ్స్ Usman Sagar, then Vaira, then last one is Dindi. Identify the incorrect pair. Mohatarfa is the tenure of rights. Mohatarfa means Kauldar Raitu annar. Kan Mohatarfa is the tax on artisans. Mohatarfa. So this is the wrong one. Migta okay. Mohatarfa ఏ సందర్భంలో మనం చూస్తున్నామంటే, నిజాం పీరియడ్లో మోతర్ఫాను విధించడం. ఫస్ట్ నేను చదివిన దగ్గర ఈయన పేరేంటి, మన హైదరాబాద్ మనకు తెలంగాణ మూమెంట్కు బాగా హెల్ప్ చేసిన వాడు, పద్మశాలి లీడర్. దట్ లీడర్, సారీ, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ అనేబుల్ టు గెట్ హిస్ నేమ్. మోతర్ఫా, గెట్ ఇట్ నేమ్ కాదు, ఇక్కడ ఉంది కానీ బయటికి రావట్లేదు. మోతర్ఫా అనేది మగ్గం మీద ట్యాక్స్, ప్రొఫెషన్స్ మీద వేస్తున్న ట్యాక్స్, ఇదంతా కూడా మనకు
కనిపిస్తుంది. ఇది మోతర్ఫా, ఇది మాత్రం తప్పు, టెన్యూర్ ఆఫ్ రైట్స్ కాదు. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ఏన్షియంట్ తెలంగాణ. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇక్ష్వాకు రూలర్స్ ఇన్ క్రానాలజికల్ ఆర్డర్. మాదరిపుత్ర వీరపురుషదత్త, వాసిష్ఠీపుత్ర శాంతమూల, యహువల శాంతమూల, శాంతమూల కాదు చాంతమూల, అది రుద్రపురుషదత్త. శాంతమూల ప్రాకృతి నుంచి శాంతమూల చేసేసారు వీళ్ళు. సో ఇది ఆర్డర్ వచ్చి బిఏసిడి, వాసిష్ఠీపుత్ర శాంతమూల, దెన్ మాదరిపుత్ర వీరపురుషదత్త, దెన్ యహువల శాంతమూల, దెన్ రుద్రపురుషదత్త. Monsieur Jasper, who designed the Osmania University Arts College building, is from Belgium is the answer. ఇది మళ్ళీ దీంట్లో అనాలిసిస్ చేసేది ఏం లేదు, ఆయన ఊరు నుంచి వచ్చిండు, మనం చెప్పుకున్నాం, దట్స్ ఇట్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోటివ్ వాజ్ నాట్ డిపిక్టెడ్ ఇన్ కాకతీయన్ ఆర్కిటెక్చర్? వరాహ లాంఛన ఈజ్ నాట్ దేర్, దట్ ఈస్ విజయనగర వరాహ లాంఛన. దాయగజకేసరి, రాయగజకేసరి, కీర్తిముఖస్ ఆల్ ఆర్ దేర్ ఇన్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్. కాకతీయ స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్లో పార్ట్ అంటే స్కల్ప్చర్. దాయగజకేసరి అనేవాడు ఎవరు అంటే ప్రతాపరుద్ర 2. గణపతి దేవ అండ్ రుద్రమకేసరి బోత్ ఆర్ రాయగజకేసరీస్. రాయ గజ కేసరి, రాజు ఏనుగు, రాజు గుర్రము ఏనుగు, ఈ మూడు కలిసేది రాయగజకేసరి మోటిఫ్ సింబల్. ఇక్కడ అన్నది మోటిఫ్. మోటిఫ్ అంటే ఒక శిల్పం. రాయగజకేసరి మనకు కనిపిస్తున్నది, దాయగజకేసరి కూడా కనిపిస్తున్నది, కీర్తిముఖాస్ కూడా కనిపిస్తున్నాయి. కీర్తిముఖాస్ మీకు తోరణాల మీద ఉన్నాయి. ఇదంతా కాకతీయ ఆర్కిటెక్చర్ ఎక్సెప్ట్ దిస్ వరాహ లాంఛన. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్, విచ్ ఈస్ నాట్ ఈస్, వరాహ లాంఛన ఈస్ నాట్ ద ఆన్సర్. అగైన్ దిస్ వన్ ఈస్ arrange the following in a chronological order. I have given the dates. Formation of Usmania Graduates Association 1932, Andhra Jana Kendra Sangam first meeting 1924, first meeting of Andhra Mahasabha 1930, Mulki League 1935. If this order is right, it should go with 24, that is B, then comes C, then comes A, then is D. So B, C, A, D, and there is no B, C, A, D. Let's see what the key says. Usmania Graduates Association is very clear. They have started, and this because our Numaish ante exhibition is run by Usmania Graduates Association. Numaish. Next question is 47. Here, identify the incorrect pair, and that third one is the incorrect pair. All the other titles you can identify, and this question you can see. If you want to check the answer, correct answer, reference, take Telugu Academy book, you can see it. In Telugu Academy book, the same pattern they have followed. So here, ikkada koncham teda vachindi, but anyway, this you can see. The incorrect pair is this one. Who among the following was the first British citizen to join Nizam's military? This is the 48th question. Yeah. Nizam military. Henry Russell is the answer. Henry Russell. Russell's brigade మొదలైంది. Then Bhagya Reddy Verma statement. Swastika volunteer corps in the year 1912 to serve Dalits. Arige Ramaswamy founded Sunita Bala Samajam and fought against child marriages. B.S. Venkatrao started Ambedkar Youth League for the development of Dalit youth. Battula Shyam Sundar worked for Dalit unity to get social platform. Everything is correct. Even B.S. Venkatrao is okay, but the year is wrong. That is why correct answers, correct statement is A, B, D. Year is not 1930, somewhere inkotundi chudali. Next question. Match the following Qutub Shahi buildings with purpose for which they were built. Purpose ఏమిటి? జమాదార్ ఖానా, కార్ఖానా, లాల్ మహల్,
దారు షిఫా. కళ్ళు మూసుకొని దారు షిఫా అనగానే హాస్పిటల్కి వెళ్ళిపోండి. డి ఈజ్ 1. ఓకే. కార్ఖానా ఈజ్ ఫ్యాక్టరీ. రాయల్ స్టోర్స్ అండ్ ఫ్యాక్టరీస్. నెక్స్ట్ ఏ ఈజ్ రాయల్ వార్డ్రోబ్, జమాదార్ ఖానా. B is Karkhana, this one. 3, Lal Mahal. C is Lal Mahal, that is royal servants. D1 is, the D is 1. Is it clear? మీకు D1 తో ఉన్న ఈ రెండు ఆన్సర్సే. ఈ రెండిట్లో ఒకసారి చూడండి కావాలిస్తే. ఇఫ్ యు చెక్ కార్ఖానా అంటే ఏమి ఇచ్చాడు? 3. రాయల్ రికార్డ్స్ ఆఫీస్. కార్ఖానా ఈజ్ నాట్ రాయల్ రికార్డ్ ఆఫీస్. కార్ఖానా మనం చూస్తాం ఇప్పుడు. కార్ఖానా జిందా తెలుసుమాత్. కార్ఖానా మీన్స్ ఫ్యాక్టరీ, దట్స్ ఇట్. అది అనమాట. రాయల్ స్టోర్స్ అండ్ ఫ్యాక్టరీస్ ఈస్ కార్ఖానాస్. ఇది మీడివల్ పీరియడ్ పదం కార్ఖానా. ఇప్పటికి మీకు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో తిరుమలగిరి కంటే ముందు ఉన్న ఏరియా పేరే కార్ఖానా. వై ఇట్ ఈస్ కార్ఖానా? మోస్ట్ ప్రాబబ్లీ డ్యూరింగ్ ద ఆసఫ్-జాహీ పీరియడ్, దట్ ఈస్ వెన్ సిటీ వాజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్, సికింద్రాబాద్ సిటీ వాజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్, దేర్ వర్ కార్ఖానాస్. ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, రాయల్ కార్ఖానాస్ కావచ్చు. సో దట్ ఈస్ వై దట్ ఈస్ కార్ఖానా. ఏరియా పేరే కార్ఖానా ఈరోజు కూడా. దెన్ ఆఫ్టర్ 50 Yeah. Which of the following statements is or correct regarding Agornath Chattopadhyay? Agornath Chattopadhyay, we are studying about Agornath Chattopadhyay during the Asaf-Jahi period. That is the period of Mahbub Ali Khan and spreading into the next phase. Sarojini Naidu's father is Agornath Chattopadhyay, who was brought in Hyderabad as the principal of the first principal of Nizam College. So his story is part of our this one. So first question, the question is, Agornath Chattopadhyay advocated for the abolition of child marriage and allow widow remarriage. True. He was an advocate, strong advocate of women's emancipation, and this is true. Established Young Men's Improvement Society to spread his messages and air. 2. He also established Young Men's Society. Young Men's Society ane chaala mandi start chestunnaru, identified with many Britishers also. So Young Men's Improvement Society, both are correct about Agornath Chattopadhyay. After 137, now 146. Again, this is about the writers, women writers, modern period. You can take, actually this is related to Telangana formation also. So this is the correct one, A4. That is Rupkhanpet Ratnamma, Balabodha, Yellapragada Sita Kumari, Ujjvala Nari, Illendula Saraswati, Swarna Kamalalu, Pakala Yashoda Reddy, Chirugajjelu. This is the thing. So this is again గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ మాత్రమే. Now this is the last question in second paper. Match the list of the following with the meanings. కౌల్దార్, మిరాషిదార్, వతందార్, పట్వారి. దీంట్లో పదాల్లో మీకు ఏ ఒక్క పదం తరోగా వచ్చినా మీరు దాన్ని పట్టుకొని పోవచ్చు. పట్వారి, ఊర్లో ఏం చేస్తారు పట్వారీలు? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? విలేజ్ హెడ్, విలేజ్ అకౌంటెంట్. పటేల్, పట్వారి. పట్వారి ఈస్ అగైన్
అకౌంటెంట్. మిరాషీదార్ ఈజ్ ఏ మిరాషీ హక్కులు అని మీరు వినింటారు. మిరాషీ హక్కులు అనేవి హెరిడిటరీ రైట్స్ను మిరాషీ హక్కులు అంటారు, హెరిడిటరీ రైట్స్. సో మిక్స్ విత్ దిస్ మిరాషీదార్ ఎనీ హెరిడిటరీ థింగ్, హెరిడిటరీ ల్యాండ్ హోల్డర్స్. ఓకే, దెన్ A3 that is కౌల్దార్ ఈజ్ కౌలు, టెనెంట్ కల్టివేటర్. కౌలుకు తీసుకున్నాం. కౌల్దారు టెనెంట్ కల్టివేటర్, మిరాషీదార్ హెరిడిటరీ ల్యాండ్ హోల్డర్. B 2 అయిందా? నెక్స్ట్ C వతందార్ ఈజ్ విలేజ్ హెడ్. దెన్ పట్వారీ ఈజ్ విలేజ్ అకౌంటెంట్. With this we have finished the paper 1. Paper 2. Paper 2 is nothing but more questions on Telangana history and Indian history. Since Indian history we have resolved, Indian history paper మనం సాల్వ్ చేసాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ హిస్టరీ ఇది తీసేసుకుందాం. సో విత్ దిస్ నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ పేపర్ తర్వాత నెక్స్ట్ $85. कोई बात नहीं, 85 से चलाओ. 85, 87 छोड़ देना, मैं देख लूँगा. ये पढ़ लूँगा. इसमें से ब्लर है, मैं कर लूँगा. ब्लर वाला नहीं है इसमें. स्टार्ट करो. नहीं, ब्लर वाला नहीं है इसमें, नहीं है वो, सोसाइटी का है. फिर भी बाद में तेलंगाना मूवमेंट में है वो. नहीं, स्टार्ट कर रहा हूँ. 6 है ये, बस 5 मिनट 6 मिनट में हो रहा है ये. ओके, ये तो एडिट होगा ना. राइट. नाउ we'll start solving the question paper 1. Question paper 1, that is the first one, which has general studies. General studies లో కూడా హిస్టరీ కాంపోనెంట్ ఉంది. ఆ హిస్టరీ కాంపోనెంట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మీకు కింద చెప్పాను. టోటల్ 7 క్వశ్చన్స్ ఇన్ పేపర్ 1 ఆన్ హిస్టరీ. దీంట్లో 1 శాతవాహన, 3 కుతుబ్షాహీ, 1 ప్రీ హిస్టరీ, 1 రిలీజియన్, 1 బుద్ధిజం. అంటే రిలీజియన్లో తీసుకుంటే రిలీజియన్, బుద్ధిజం తీసుకున్న 2 రిలీజియన్ మీద వచ్చాయి. ఏన్షియంట్ తెలంగాణ 2 క్వశ్చన్స్, మీడివల్ తెలంగాణ 5 క్వశ్చన్స్. దిస్ ఈస్ ద స్ప్లిట్ in paper 1. 7 questions on Telangana. So let's begin with the first question, that is the 85th question. Migta questions chudakandi, already we have resolved it in Indian history. Only Telangana history we are doing it now. Kutuhala wrote Leelavati in Sanskrit. That statement is wrong. There is no Kutuhala, he is Kauhala. Sanskrit lo gaadu rasindi, adi Prakrit lo rasadu. So that is wrong. Describes the marriage of Hala with Shaka princess. Not Shaka princess, she was a Simhala princess. So ee statement kuda wrong. So neither A nor B. Idi correct answer deeniki. The next question is 87. 87 question is blurred. I'll read out the question. Consider the following statements with regard to Makkah Masjid in Hyderabad. Construction of mosque commenced in the year 1614. True. Construction of mosque was initiated by Sultan Abdullah Qutub Shah. False. It was completed by Abul Hasan Qutub Shah or Tana Shah in 1685. False. It was completed when Aurangzeb was at the helms of affairs. So you can't say that it was completed during Qutub Shah, Abul Hasan Tana Shah period. So out of these 4, only first one is correct, A only. తెలుగులో కూడా మక్కా మసీద్ గురించి ఈ ప్రతిపాదనలు పరిగణించండి. మసీదు నిర్మాణం 1614. సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా మసీద్ నిర్మాణం ప్రారంభించాడు, తప్పు. అబుల్ హసన్ కుతుబ్ షా పూర్తి చేశాడు, తప్పు. 1 మాత్రమే కరెక్ట్, దట్ ఈస్ 1614లో స్టార్ట్ అయింది. ఔరంగజేబ్ చేతికి హైదరాబాద్ వచ్చినప్పుడు పూర్తయింది.
So only A is correct. Next question is 88. Again, this is Qutub Shah question. This is also blur. I'll read out. Which among the following statements are correct with regard to Muharram celebrations during the Qutub Shah period? And here also there is a big problem in the question and answer. ఎందుకు అంటే ఏ ఆథర్ తీసుకొని ఎట్లా తీశారు అనే దాని మీద వస్తుంది. నాకు తెలిసిన కొంత పరిజ్ఞానం ప్లస్ నేను రెఫరెన్స్ కూడా తర్వాత చేయాల్సి వచ్చింది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. టు బి వెరీ ఫ్రాంక్, వెతుకుతూ ఉంటే కొంత డౌట్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్ మీద, హౌ దే ఆర్ గోయింగ్ టు డీల్ ఇట్. ఆన్సర్స్ ఆర్ మొహర్రం సెలబ్రేషన్స్ వర్ ఇంటర్ట్వైన్డ్ విత్ ద గ్రాండ్ లంగర్ ప్రొసెషన్. లంగర్ ప్రొసెషన్ అంటున్నారు. లంగర్ ప్రొసెషన్ అంటున్న దగ్గర కొద్దిగా సమస్య. లంగర్ ప్రొసెషన్ అంటే లంగర్ అనేది ప్రొసెషన్ కాదు. లంగర్ అంటే ఫుడ్. లంగర్ అంటే ఏమిటి? విందు. ఈ ప్రొసెషన్ మధ్యలో ఉంటుంది లంగర్. కాబట్టి లంగర్ ప్రొసెషన్ అంటున్నారా లేదా అనేది కొంచెం డౌట్. సో ఇదొక్కటే కొద్దిగా ఫింగర్స్ క్రాస్డ్గా మనం తీసుకుంటే. నెక్స్ట్, లంగర్ మీన్స్ ఏ గోల్డెన్ చైల్డ్ మ్యానుఫ్యాక్చర్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. లంగర్ అంటే ఏనుగంత బరువు కలిగిన బంగారం గొలుసు. ఆలం ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ బిల్డింగ్ ఆఫ్ దబీర్పురా. ఆలంను దబీర్పురాలోని ఒక భవనంలో ఉంచారు. మొహర్రం వేడుకల సందర్భంగా ఈ బంగారపు గొలుసును ముక్కలు చేసి పేదలకు పంచేవారు. ద గోల్డెన్ చైన్ ఈజ్ బ్రోకెన్ ఇన్ టు పీసెస్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పూర్ డ్యూరింగ్ మొహర్రం. దీంట్లో ఏది కరెక్టు? మొహర్రంతో లంగర్ ప్రొసెషన్ ఉందా అనేది. ఇగో మొహర్రం వేడుకలు లంగర్ ఊరేగింపుతో మమేకమైనవి. లంగర్ ప్రొసెషన్లో భాగంగా కౌంట్ చేస్తావా, లేక ప్రొసెషన్ మధ్యలో ఇస్తున్న దావత్తు తర్వాత షర్బతు వీటినంతా కూడా కౌంట్ చేస్తావా అనేది కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది. సో వెన్ యూ చూజ్ లంగర్ అంటే ఇంకొకటి, ఇక్కడ దబీర్పురాలో బీబీకా ఆలం ఉంది. బీబీకా ఆలం, బీబీకా ఆలం అనే పదం గుర్తుపెట్టుకోండి. ఏమైందంటే హయత్ బక్ష్ బేగం తన కొడుకు చిన్నపిల్లవాడిని ఈ ప్రొసెషన్ సందర్భంగా ఏనుగు ఏదో తొక్కబోతుంది అట్లా ఏదో ఉంటే, మ్యాడ్ ఏనుగుంది, ఒక మదపు ఏనుగుంది, ఆ మదపు ఏనుగు నుంచి వీడు తప్పిపోయి చిన్న పిల్లవాడు ఏనుగు దిక్కుపోతే దాని నుంచి కాపాడుకున్నందుకు మొక్కుకొని ఏనుగంత బంగారు గొలుసును దానం చేసి దాన్ని ముక్కలు చేసి బీదలకు పంచింది అనేది ఒక స్టోరీ. సో ఇప్పుడు గోల్డెన్ చైల్డ్ బ్రోకెన్ ఇన్ టు పీసెస్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పూర్ డ్యూరింగ్ మొహర్రం అనేది కూడా కరెక్ట్ అయింది. బీబీకా ఆలం, బీబీ హయత్ బక్ష్ బేగం, బీబీకా ఆలం, ఆలం దబీర్పురాలో ఉంది, దబీర్పురాలోనే ఉంది ఆలం, అది కరెక్ట్. తర్వాత ఎందుకంటే ఈ ప్రొసెషన్ మొదలయ్యేది బీబీకా ఆలం నుంచే, మొహర్రం వేడుకలు మొదలయ్యేది. ఇదంతా కూడా హైదరాబాదీ కల్చర్ మీద క్వశ్చన్. నాకు తెలిసిన చెప్తున్నాను నేను, తప్పైతే వినమ్రంగా ఒప్పుకుందాం, కానీ చర్చ చేస్తున్నాను నేను. మనం హైదరాబాద్లో ఎన్ని ఏళ్ళుగా బతుకుతున్న వాళ్ళం కాబట్టి మనకు తెలుసు. ఈ ప్రొసెషన్ మొదలయ్యేది బీబీకా ఆలం నుంచి మొదలై చాదర్ఘాట్ దగ్గర ఎండ్ అవుతున్నది. బీబీకా ఆలం అక్కడ ఆగింది కాబట్టి అక్కడి నుంచి మొదలవుతున్నది. ఆలం వర్ ప్రిజర్వ్డ్ ఇన్ బీబీకా ఆలం, దట్ ఈస్ దబీర్పురాలో ఉంది. తర్వాత నెక్స్ట్, లంగర్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు సిక్కుల్లో కూడా లంగర్ ఉంది. గురుద్వారాకు అసోసియేట్ అయి ఉన్న ఫుడ్ పెట్టే ప్లేస్ను లంగర్ అంటాం. మొహర్రంలో కూడా బీదవాళ్ళకు తిండి పెడుతూ పానీయాలు ఇస్తూ ఉంటుంది లంగర్. అందుకే ఈ ఫస్ట్ ఏ అనే స్టేట్మెంట్ మీద కొద్దిగా గొడవ ఉంది. అది పక్కన పెడితే ఐ ఫీల్ దట్ ఆల్ ద 3 ఆర్ రైట్ రిలేటెడ్ టు మొహర్రం. ఇఫ్ ఎట్ all the 4 are right, there is no ABCD. That is why at least let's take with BCD. కీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుందాం. కీలో ఆర్గ్యుమెంట్ కూడా ఏమన్నా చూద్దాం తర్వాత. సో BCD ఈజ్ రైట్ ఆన్సర్. ఏ ఈజ్ నాట్ దేర్. బట్ ఇఫ్ వి లీవ్ ABD ఉంది. ABDలో బీబీకా ఆలం లంగర్లో ఆలం ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ బిల్డింగ్ ఇన్ దబీర్పురా అనేది లేదు. ఆలం దబీర్పురాలో ఉంది నాకు తెలిసిన మేరకు, అందుకే బీబీకా ఆలం దబీర్పురానే అంటున్నాం. మరి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్లు ఈ దబీర్పురా ఆలం పోతే మీకు ABD అయిందనుకోండి, సి లేకపోతే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి సిని సెంటర్గా పెట్టుకొని నేను BCD కరెక్ట్ ఆన్సర్ అంటున్నాను. కానీ లంగర్ కూడా ఉంది మొహర్రం ప్రొసెషన్లో. బట్ ఈ స్టేట్మెంట్లో సమస్య ఉందా? ఇంటర్ట్వైన్డ్ విత్ గ్రాండ్ లంగర్ ప్రొసెషన్ అంటున్నారు. లంగర్ అనేది ప్రొసెషన్ కాదు, లంగర్ అనేది ఫుడ్ పెట్టే వేడుక. ప్రొసెషన్లో భాగంగా లంగర్ ఉంది, బట్ దాన్ని లంగర్ ప్రొసెషన్ అనం. ఇది స్టేట్మెంట్ సమస్య అది ఉందా లేకపోతే ఏమిటో తెలియదు. లంగర్ ఊరేగింపుతో మొదలైంది కాదు, ఊరేగింపుతో లంగర్ మమేకమైంది. లంగర్ ఈజ్ అసోసియేటెడ్ ఇన్ ద ప్రొసెషన్, బట్ స్టిల్ క్వశ్చన్ ఈజ్ ఎ బిట్ కన్ఫ్యూజింగ్, అట్లీస్ట్ ఫర్ మీ.
BCD is the answer according to this issue. So this is 88. Then next question is 89. Darushifa, Khuddad Mahal, Hussain Sagar. These three buildings are there. You should arrange in chronological order. Chronological order అనగానే మీకు స్పష్టంగా కనిపించేది హుస్సేన్ సాగర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇబ్రాహిం కుతుబ్ షా. సి దెన్ కమ్స్ దారుషిఫా, దెన్ కమ్స్ ఖుద్దాద్ మహల్. ఈ ఖుద్దాద్ మహల్ అనేది ఈ ఖుద్దాద్ మహల్ను మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మిస్తూ తన పోయిట్రీలో ఖుద్దాద్ మహల్ను వర్ణిస్తున్నాడు. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అని వర్ణించాడు. ఖుద్దాద్ మహల్ ఆర్ ఖుద్దాద్ మహల్ అన్నారు. దిస్ ఈస్ ఏ ప్లేస్ బిల్ట్ ఆఫ్టర్ దారుషిఫా. సో CAB is the answer. Then the earliest rock paintings of Telangana are located which among the places? Earliest is Padugonigudem, Sanganonipalli, Kotalingala, Utnur. This place, out of these places, Sanganonipalli is one of the earliest places. Sanganonipalli. Remember this Sanganonipalli. That is in old Mahbub Nagar. Sanganonipalli is Mahbub Nagar. Just a minute. Sorry. Sanganonipalli is the place where you have rock art. This Sanganonipalli is in erstwhile Mahbub Nagar, old Mahbub Nagar. Other places you don't have rock art. Kotlingala Shatavana side, Utnur kuda undi gani Utnur lo rock art లేదు. Padugonigudemlo kuda లేదు. So correct answer is not this one. Sanganonipalli is the only answer. Sanganonipalli. Then identified the wrong pair. Panchamukalingam Warangal is the wrong pair. Very clear. That is the matter of fact questions. Then Buddhist stupa found near Pashigam village was built in limestone. Kotilingala was an important Shaivite center during the early Shatavana period. This is wrong. Kotilingala is not a Shaivite center. Kotilingala is a Shatavahana site where we found a Buddhist Chaitya, but no Shiva site. Kotilingala is important Shaiva site in Shatavahana period అన్నాడు. ఈ రోజు కోట్లింగాలకు పోతే, దట్ ఈస్ ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ టుడే, ఈరోజు కోట్లింగాలకు పోతే మీకు శివుడి గుడి ఉంది. ఆ గుట్ట చిన్న ఇట్లా మెట్లు ఎక్కితే గుడి ఉంటుంది, పక్కనే గోదావరి నది ఉంది. అయితే ఈ టెంపుల్ మిడివల్ పీరియడ్లో కట్టింది, తర్వాత కట్టింది. ఇది కాకతీయ శాతవాహన పీరియడ్ది కాదు. శాతవాహన ఎవిడెన్సెస్ మన కోట్లింగాల ఉన్నవి ఫోర్టిఫికేషన్, రెసిడెన్సెస్, వెల్స్, చైత్య అండ్ ఏ స్తూప. ఇది మనకు కోట్లింగాల్లో ఉంది. సో బి ఈజ్ రాంగ్. ఫణిగిరి ఏ మహాస్తూప వాజ్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్. ట్రూ, హ్యూజ్ స్తూప బ్రిక్స్ తోటి ఉంది. కొండాపూర్ వాజ్ అ పొలిటికల్ సెంటర్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్. ఇప్పుడు ఏ ఈజ్ 100% రైట్, సి ఈజ్ 100% రైట్. ఏ అండ్ సి ఓన్లీ కాదు, ఏ అండ్ డి. కొండాపూర్ వాజ్ అ పొలిటికల్ సెంటర్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్. పొలిటికల్ సెంటర్ అనాలంటే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ
Since I am also trying to read something about Shatavahana, I am doing research. శాతవాహన పొలిటికల్ సెంటర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆధారాలు మనకు ఎక్కడ కనిపించట్లేదు, కానీ ట్రేడ్ సెంటర్గా మాత్రం అద్భుతంగా కనిపిస్తోంది. రోమన్ కాయిన్స్ ఉన్నాయి, అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సైట్. సో దిస్ కెన్ బి సెడ్ దట్ కొండాపూర్ వాజ్ ఏ ట్రేడ్ సెంటర్, నో డౌట్ అబౌట్ ఇట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ పొలిటికల్ సెంటర్ అనేది సూపర్ఫ్లూయస్గా ఇచ్చింటారు అనేది నా అభిప్రాయం. బట్ స్టిల్ లెట్స్ గో విత్ ఏసిడి, ఏసిడి, నాట్ బి. This is the one. 92 is done. With this, we have finished the question paper related to Telangana history. Telangana చరిత్ర మీద వచ్చిన ప్రశ్నలు ఇవి. దీనంతా చూస్తే మీకు ఏమర్థం కావాలి అంటే, తెలంగాణ హిస్టరీలో పైన చదవటం కాదు, ఎప్పుడు అడిగే ప్రశ్నలు చదవడం కాదు, కొన్ని బాగా చదవాల్సిన అవసరం ఉంది. దట్ షుడ్ బి ద కరెక్ట్ అప్రోచ్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ తెలంగాణ హిస్టరీ. డీప్గా చదవాలి, చాలా గుర్తుపెట్టుకోవాలి, పైన చదవకూడదు. దిస్ షుడ్ బి ద మంత్ర ఫర్ టుమారోస్ గ్రూప్ 2 ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.